టీమ్ దిస్ ఇస్ పవన్. సమ్మర్ వచ్చేసింది, ఆ విపరీతమైన ఎండలు, చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా. సో రీసెంట్ గా బయట ఏది కూల్ డ్రింక్స్ తాగినా హెల్త్ కి చాలా డేంజర్. షుగర్ ఉన్న వాళ్ళు అస్సలు తాగలేరు. సో ఇప్పుడు న్యాచురల్ గా మనం తీసుకోవాలనుకుంటే ఒకటి ఈ వాటర్ మిలన్ ఇలాంటి జ్యూసెస్ తో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సమ్మర్ స్పెషల్ లస్సీ అని పెట్టాడు అన్నయ్య. మొత్తం కుండలో పోసి మనకి లస్సీ కుండలో పోసి ఇవ్వడం జరుగుతుంది. ఒక స్ట్రా ఇస్తున్నాడు. చాలా మంచిగా అనిపించింది. లస్సీ న్యాచురల్ గా ఎండకి చాలా హెల్దీ అండ్ మంచిది కాబట్టి. సో ఒకసారి చూడండి ఎలా ఉందో. అందరూ ఎగబడి కొనేసుకుంటున్నారు. ఆ కుండ పెరుగు చూసాం కదా, కుండ లస్సీ అనమాట. సమ్మర్ లో ఇలాంటి బిజినెస్ అనేది చాలా మంచిగా సాగుతుంది. సో అందరూ మోస్ట్లీ చల్లగా ఇష్టపడుతుంటారు, చల్లగా తాగడానికి. సో ఇలాంటి సమ్మర్ లో ఇలాంటిది అనేది ఒక మంచి బిజినెస్ అన్న చూడవచ్చు. కుండలో పోసేయడం అనేది ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. అందులో న్యాచురల్ ఏదో న్యూట్రిషన్ ఒకటి పోసేసి లస్సీ పోసి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాము, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. కస్టమర్ని కూడా అడుగుదాం తీసుకున్న వాళ్ళని ఎలా ఉంది అని. ఆయన ఏంటి సమ్మర్ స్పెషల్ లస్సీయా? అవునన్నా, చల్లగా ఉంటది, ఎండలా బాగుంటది. వస్తారా? కుండ ఇష్టపడతారా, ఎక్కువ గ్లాస్ లో తీసుకోవడానికి ఇష్టపడతారా? కుండలే మన దగ్గర, గ్లాసులు ఏమి ఉండవు, మొత్తం కుండలే. ఏంటి స్పెషల్ ఏంటి? కూలింగ్ ఉంటుంది మన దగ్గర. కూలింగ్ కుండల తాగితే బాగుంటది, హెల్త్ కూడా మంచిది, మనకు కూడా బెటర్ ఉంటది. అందుకని కుండ ఫేమస్ మన దగ్గర. ఎలా ఉంటుంది సమ్మర్ లో ఈ బిజినెస్ అనేది? మాది బాగానే ఉంటది అన్న. ఆ కుండలకి మనకి కూలింగ్ అనేది చాలా బాగుంటది. చాలా మంది ఎక్కడెక్కడికి వస్తారు మన దగ్గరికి. టేస్ట్ బాగుంటది మన దగ్గర, కూలింగ్ ఉంటది. కొన్ని కుండలు ఎక్కువ కావాలనుకుంటే కదా చాలా మంది వస్తారు సమ్మర్ లో. ఉన్నాయి, ఇంకా ఇవి అయిపోయినాక వస్తాయి, వస్తుంటాయి. ఇవి అయిపోతే వస్తూనే ఉంటాయి. దాదాపు ఎన్ని కుండలు పోతాయి అన్న డైలీ? పోతే ఒక 300-400 కుండల పైన పోతాయి ఈజీగా. బయట ఎండలు కూడా ఒకసారి చూడండి. ఎండలు చాలా ఉన్నాయి కదన్న. ఇది ఫ్లేవర్, అది రోబ్జా ఫ్లేవర్. అది టేస్ట్ బాగుంటది, బాడీ కూడా కూల్ ఉంటది. ఇస్తారా ఫీడ్బ్యాక్? ఇస్తారా? ఇస్తారు, చాలా మంది ఇస్తారు. ఎప్పటి నుంచో పెడతారా? ఎవ్రీ సమ్మర్ పెడతారా? ఒక 5 years పైన అయింది. 5 years పైన. మంచిగా ఉంది, బాగుంది. బాగుంది బ్రో. డిఫరెంట్. మీరు చాలా సార్లు తాగే ఉంటారు. అంటే ఎండకి ఈ కుండలో పోసి సమ్మర్ లో ఓకే, మంచిగా ఉంది, డిఫరెంట్ గా ఉంది టేస్ట్. మార్కెటింగ్ చేస్తుంటాం రెగ్యులర్ గా. అంటే నార్మల్ ఈ రోడ్ లో క్లయింట్స్ ఉంటే ఈ షాప్ లో మిమ్మల్ని చూడగానే అట్రాక్ట్ చేసింది కుండలు, పాట్స్. మట్టి కుండల్లో మంచిగా పోతే అంటే దాంట్లో తాగిందానికి మట్టి కుండ తాగిన. అవునవును, చాలా డిఫరెన్స్. హెల్దీ కూడా, చాలా ఆర్గానిక్ కదా. మంచి డ్రింక్ బూస్ట్ ఇస్తుంది. మార్కెటింగ్ అంటే తిరగాలి ఇంకా మీరు ఎండకి. కరెక్ట్. మంచి బూస్టింగ్ సరదాగా ఇట్లా వచ్చి. అవునవును. ఎలా అనిపిస్తుంది కుండ లస్సీ? మేము లాస్ట్ 1 year నుంచే వస్తున్నాం. చాలా బాగుంటది. సమ్మర్ లో మంచి రిఫ్రెష్మెంట్. మేము అలా ముందుకు పోయి వచ్చాం, మళ్ళీ ఇక్కడ లస్సీ తాగుతాను, మళ్ళీ హోటల్ తిరిగి మళ్ళీ వచ్చాము. లోకలే. ఎండ ఫుల్ వాచిపోతుంది బ్రో. మా రూమ్ లో కూడా ఇంకా ఉండలేకపోతే ఇక్కడ పక్కన ఇలాగా మంచి రిఫ్రెష్మెంట్ బాగుంటది. బాగుంది బ్రో, మీరు ట్రై చేయండి. నేను ట్రై చేస్తాను డెఫినెట్లీ. నేచురల్ గా మంచి బాగుంటది. మామూలుగా గ్లాస్ లో తాగేదానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఏం చేస్తుంటారు? నేను యోగా మాస్టర్. ఓకే. హెల్త్ ప్రిపేర్ చేస్తుంటారు. అందుకే ఎండకు లస్సీ తాగిపోదాం, కుండ లస్సీ బాగుంటది. కుండ లస్సీ మంచి, అంటే న్యాచురల్ గా మినరల్స్ ఎక్కువ పెరుగుతాయి. అవును. సో మీకు చెప్పొచ్చు కదా, ఎండకి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎండకంటే బార్లీ నీళ్ళు అంటే కూలింగ్, బాడీ కూలింగ్ అయ్యేటట్టుగా సబ్జాలు ఇవన్నీ తాగితే ఎండ కొంచెం తట్టుకునే శక్తి వస్తుంది బయట తిరిగే వాళ్ళకి. ఈ లస్సీ మంచిగా బాగుంది. ఎంత తీసుకుంటున్నారు?
20 రూపీస్ తీసుకుంటాం, తక్కువ. వర్తే. అంతే. చాలా కూల్ ఉంది ఆ కుండ లస్సీ. మనకి ఇక్కడ ఒక స్ట్రా కూడా ఇచ్చారు, ఓన్లీ 20 రూపీస్ అనమాట. సో బయట ఎండ మీరు చూడొచ్చు ఒకసారి ఎంత ఎండ ఉందో, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం కదా. Nice. ఇంత ఎండకి మంచిగా లస్సీ ఇస్తున్నారు. ఇది అడ్రస్ ఎక్కడంటే మన మూసపేట పక్కనే శశికళ థియేటర్ ఉంది కదా, శశికళ చంద్రకళ థియేటర్ పక్కనే ఉంది. కుండలో పోసిస్తున్నారు 20 రూపీస్కి. చాలా చల్లగా ఉంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగే బదులు సమ్మర్లో ఇలాంటిది ఏమన్నా ఆ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇట్లాంటి న్యాచురల్గా లస్సీ కానీ మోస్ట్లీ ఈ కుండలు ప్రిఫర్ చేయండి. సో ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, చల్లగా ఉంటుంది. సమ్మర్లో చూడాల్సిన ఐటమ్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇందాక మీకు చూపించాను కదా లస్సీ అన్నమాట. ఇప్పుడు మరో సమ్మర్ స్పెషల్ డ్రింక్ అన్నమాట. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. డెఫినెట్లీ ప్రతి సమ్మర్లో అందరూ ఇది డైలీ తీసుకున్నా ప్రాబ్లం లేదు. అర్లీ మార్నింగ్ ఇంకెక్కువ మంది తీసుకుంటుంటారు. సో ఇది పుదీనా జ్యూస్ అన్నమాట. ఇది తాగడం వల్ల మీకు స్కిన్ టోన్ మారుతుంది, డైజెషన్ సిస్టమ్ మారుతుంది, డైజెషన్ సిస్టమ్ అల్లే కొంచెం తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి, హెడ్ ఏక్ తగ్గుతుంది, ఇంకెన్ని ఉన్నాయి. ఒకసారి చూడండి, చాలా ఫ్రెష్గా పుదీనా పెట్టి ఉంచారు కదా, అక్కడ మీరు క్లియర్గా కనిపిస్తుంది. స్కిన్కి చాలా మంచిది. అండ్ ఇంకోటి ఇమ్యూనిటీ చాలా బూస్ట్ అవుతుంది, ఫ్రెష్ బ్రీత్ వస్తుంది, వెయిట్ లాస్, చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు, దానికి ఉపయోగపడుతుంది. బాడీ హీట్ తగ్గుతుంది, డైజెషన్ సిస్టమ్ మెరుగవుతుంది. అంటే ఒక్క జ్యూస్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఒకసారి దీన్ని తాగి చూద్దాము, చాలా మంచిది. అక్క ఇస్తారా ఒకటి, మాకు ఒకటి ఇస్తారా? సో ప్రతి సమ్మర్లో ఇవి స్పెషల్ డ్రింక్స్ అన్నమాట. ఓన్లీ సమ్మర్లో చాలా ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. సమ్మర్లోనే కదా అక్క, నార్మల్ టైంలో ఉంటుంది. నార్మల్ టైంలో ఏముండదు, ఓన్లీ సమ్మర్ లోనే. ఓకే, మీకు తెలిసి ఉపయోగాలు ఏంటి దీనివల్ల? ఈ పుదీనా తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, కొంతమందికి హీట్ తగ్గిపోతుంది, జీర్ణశక్తి ఉంటది. వస్తుంటారా సమ్మర్లో? వస్తాను, చాలా మంది తాగుతుంటారు. వస్తుంటారు. సాయంత్రం కూడా చాలా మంది వస్తారు. మార్నింగ్ అంటే ఎండ ఉందని చెప్పి చాలా మంది రావట్లేరు, బయటికి రావట్లేరు. దాని వల్ల సాయంత్రం అయితే చాలా బాగుంటుంది. పబ్లిక్ కూడా ఒక గిలాస్ తాగేది 2 గ్లాసులు తాగుతారు సమ్మర్. ఓకే, థ్యాంక్ యూ. సో పుదీనా జ్యూస్ అన్నమాట. ప్రతి ఎండాకాలం చాలా మంచిది, అందరూ దీన్ని కూడా